మరపురాని జ్ఞాపకాల మధ్య మరువలేని జ్ఞాపకాలు చేసుకుంటున్నాను నేను. Welcome to subscribe channel my view. Welcome to subscribe. మళ్ళీ బయలుదేరిన లాంగ్ డ్రైవ్ నుంచి 14 కిలోమీటర్లు ఏమో ఉందయ్యా. కానీ ఏం చల్లగా ఉన్నది, మస్తు ఉన్నది. ఈ ప్రపంచంలో ఈ చెట్ల లేని ప్రపంచం చాలా హాయిగా ఉన్నది, ప్రశాంతంగా. మనుషులు లేని ప్రపంచం, చెట్లు లేని ప్రపంచం రెండు ప్రశాంతంగానే ఉంటాయి కావచ్చు అని అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు. నాకు ఈ బండి తీసుకున్నందుకైతే చాలా సంతోషంగా ఉంది. అయితే లేకపోతే నేను ఇదంతా మిస్ అయ్యేవాడిని. బండి తీసుకోకపోయి ఉంటే బస్సులలో వాటిలలో తిరిగి ఉంటే ఇంత సంతోషం ఉండేది కాకపోవచ్చు. ఇంకా 14 కిలోమీటర్లు పైకి పోవాలి. వరల్డ్ హైయెస్ట్ విలేజ్ అని ఉంది పైన. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఆడికే వెళ్తున్నాం కూడా. నాకు ఈ అన్నిటికన్నా ఈ బండి తోలే ఆనందమే ఎక్కువైపోయింది. మరపురాని జ్ఞాపకాల మధ్య మరువలేని జ్ఞాపకాలు చేసుకుంటున్నాను నేను. అట్లా ఉంటుంది మరి మనతో, ఏం చేస్తాం. చల్లగా ఉన్నది కానీ తప్పట్లేదు, ఇక ప్రశాంతంగా పోతున్నాం. ఈ ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో వీడియో తీసుడు కూడా బాగా ఇబ్బంది ఉన్నది కానీ తప్పట్లేదు. అంటే బండి వెయిట్ ఉంది కదా, బండి వెయిట్ ఉండేసరికి ఆ బరువు ఉంటే ఆ బరువు తెలవట్లేదు, సరి తెలవట్లేదులే ఈ ఆనందంలో, ఈ ప్రపంచంలో. అవన్నీ ఫీల్ అవ్వడానికి రాలేదు, ఓన్లీ మనకు ఫీల్ అవ్వడానికి వచ్చినాం వీడికి, అంతే. అది ఎంత కష్టమైనా ఎంత ఏదైనా భరించగలిగే అంత శక్తి మనకుంది. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు అడగపోయి వచ్చినాం, అది ఆ బండి మీదనే. ఇంకా అలాంటిది రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఇంకెట్లా ఉంటుంది చెప్పు. మనకు ఎవ్వరు లేరు కాబట్టి అది సరిగ్గా కనపడట్లేదు అంతే. అదే మన పక్కన ఇంకోళ్ళు ఉంటే వీడియోలు మొత్తం బీభత్సంగా తీసుకుంటుంటాయి. ఇట్లా బండి ముందు కెమెరా పెట్టి తీస్తుంటే ఆ ఫీలింగే వేర్లే. ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. 7 కిలోమీటర్లు వచ్చిన ఎంతసేపు. ఇంకా 7 కిలోమీటర్లు ఉంది, పైకి వెళ్ళాలి. అంటే అక్కడ ఏముంటుంది ఏందనేది మనకు తెలియదు. హైయెస్ట్ విలేజ్, కోమిక్ విలేజ్ అని ఒకటి ఉంటుంది అక్కడ. హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది అని చెప్పారు అంతే. సో మన పోస్ట్ ఆఫీస్ కాడ ఏం చేయాలి, లేకపోతే ఈ విలేజ్ కాడ ఏం చేయాలి అనేది మనకు తెలియదు. పోయిన తర్వాత తెలుస్తుంది అనుకో. ఆల్రెడీ పైకి వచ్చేసినాం కాబట్టి పైనే తిరుగుతున్నాం, పెద్ద అంతగా అటు ఇటు ఏం తిరగట్లేదు. ఆల్రెడీ పైనే ఉన్నాం కాబట్టి మనం పైనే ఉన్నాం. సో ఈ రెండు చూసుకొని మళ్ళీ కీమోనిస్టీ చూసుకొని దాని తర్వాత చింగ్చాంగ్ బీచ్ చూసుకొని లాస్ట్కు చివరికి బండి 5 గంటల వరకు ఇచ్చేసి పోయి ప్రశాంతంగా పడుకోవాలయ్యా. తిరిగి ఆస్టకి వచ్చినది అసలు. ఆ బస్సులలో కూర్చొని కాళ్ళని నొప్పులు లేచి. కానీ అంత కాళ్ళు నొప్పులు వేస్తున్నా కూడా తిరుగుతున్నాం అంటే ఎంత ఆనందంగా ఉండుంటాం. ఆ ఆనందానికి అవధులు లేవు, అవరోధాలు లేవు, రెండూ లేవు మనకి. అందుకే పంజరం నుంచి విడిచిపెట్టిన పక్షిలాగా తిరుగుతానే ఉంటాం మనం, ఆకాశంలో అలా విహరించుకుంటాం. మన కోసం మనం తిరగకపోతే ఇంకెవరి కోసం తిరుగుతాం. అయినా ఎవరి కోసం తిరిగినా లాభం లేదు ఇక్కడ. మన కోసం మనమే తిరగాలి, మన కోసం మనమే బతకాలి, మన కోసం మనమే ఏదైనా చేసుకోవాలి అంతే. ఎవరి కోసం ఏదో చేయము, మన కోసం ఎవడు ఏది చేయడు. సో ప్రతి దాంట్లో మన ఆనందాన్ని మనం వెతుక్కోవాలి తప్ప వేరేటోడు మనకెందుకు ఆనందాన్ని వెతికి పెడతాడు చెప్పు. వేరే ఎవ్వరూ వెతికి పెట్టరు ఈ ఆనందాన్ని. అందుకే నా ఆనందాన్ని నేనే వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాను. నాకు ఇష్టం వచ్చిన ప్లేస్కి, నాకు ఇష్టం వచ్చిన దగ్గరికి నేను వెళ్తానే ఉంటా, తిరుగుతూనే ఉంటా. చాలా హ్యాపీగా ఉంటా. ప్రపంచాన్ని నా కళ్ళతో చూస్తూ ఉంటా. ఎవరో చెప్పిందో ఎవరో విన్నదో వినను నేను. అది చెప్పిందైనా చూసిందైనా ఏదైనా మన కళ్ళతోనే మన చెవులతో వినాల్సింది. ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉందయ్యా అంతే. వెళ్ళిపోతాం ఇంకోసేపు అయితే. అది మన ప్రపంచం, ఇది మన ప్రపంచం. సో ఇంత దూరం వచ్చి ఇట్లా ఒంటరిగా సింగిల్గా బస్సులలో ట్రైన్లలో రావడానికి కారణం కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చు. అంటే నా ఆనందం ఇక్కడే ఉందని నాకు తెలుసు. సో అందుకన్నా
ఆ ఆనందాన్ని పొందడానికి ఇంత దూరం దాకా వచ్చిన నేను. ఈడ ఒక్క క్షణం ఉన్నా చాలు సంతోషమే నాకు. అలాంటిది ఇన్ని రోజులు తిరుగుతున్నా అంటే ఇంకా చాలా హ్యాపీ. అది బస్సులలో, బండి మీద ఒక్క మనిషి అన్న కనపడడు ఇప్పటివరకు. లేదు, ఒక్క చెట్టు అన్న పుట్టన్న కనపడదా? లేదు. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ప్రశాంతమైన జీవితం నీకు ఎక్కడ దొరకదు అసలు, ఇక్కడ తప్ప. అందుకే హిమాలయాలకు పోవద్దు అంటారు జనాలు. కానీ మనమేమో పొద్దున్న లేచి హిమాలయాల్లో చుట్టాలింటికి పోయి వచ్చినట్టు పోయి వస్తూ ఉన్నాం. ఇప్పటికి కాశ్మీరు 4 సార్లు పోయి వచ్చినాం, లడఖ్ 3 సార్లు పోయి వచ్చినాం, కన్యాకుమారి ఒకసారి పోయి వచ్చినాం, ముంబై 3 సార్లు పోయి వచ్చినాం. ఇప్పుడు స్పిట్టి వ్యాలీకి బస్సులో పోతున్నాం. అసలు హైలైట్ ఏంటంటే వీడియోలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ వీడియో తీసేటప్పుడు ఆనందాన్ని ఆనందించడం కూడా అంతే ముఖ్యంగా. నేను వీడియోలు తీస్తూనే ఉంటాను. నేను నా ప్రశాంతంగా నా ఎంజాయ్, లోపల ఎంజాయ్ నేను చేస్తూనే ఉంటాను. వచ్చిందే ప్రశాంతంగా బతకడానికి, అంతేగాని ఏదో ఇబ్బంది పడి ఏదో అనవసరంగా తిరగాలని కాదు. సో మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం ఈ కింది నుంచి ఇంకో రూట్ ఉంది, మట్టి రోడ్డు. ఆ రూట్ నుంచి వెళ్ళిపోవచ్చు కిందికి, నో ప్రాబ్లం. ఇదేమో పైకి ఎక్కొచ్చు. ఇట్లా లాంగ్జా నుంచి కామిక్ విలేజ్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో మట్టి రోడ్డు. అంటే కొంచెం అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూపించింది షార్ట్ కట్ అని, కానీ ఇక మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తే అయిపోతుందని చెప్పి రౌండ్ తిరిగి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చినాం. ఒకవేళ అట్లా షార్ట్ కట్లో వచ్చింటే మళ్ళీ ఇట్లా నుంచి వచ్చి ఫస్ట్ ఇవి చూసుకొని తర్వాత లాంగ్సా నుంచి అట్లా రావాల్సి వచ్చేది. ఇంకా 5 కిలోమీటర్లు ఉందా? ఇంతసేపు 2 కిలోమీటర్లు తిరిగినా మనం. వావ్. అంటే నిమ్మలంగా పోతున్నాం కదా, వీడియో తీసుకుంటూ ప్రశాంతంగా నిమ్మలంగా పోతున్నాం కాబట్టి అట్లనే ఉంటుంది. మనం బయ్య కొడతలేం కదా బండిని. మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా, ఎంజాయ్ చేయడానికి మనం ఎంజాయ్ చేయడానికి కదా, ఆస్వాదించడం. సో ఆస్వాదించుకుంటూ పోవాలంటే టైం పడుతుంది, ఎంజాయ్ చేసుకుంటూ పోవాలంటే 10 నిమిషాలు కూడా పట్టదు. బయ్య తోలుకుంటే రయ్య ఉరకొచ్చు. కానీ ఇంత అందమైన ప్రపంచాన్ని ఒకటేసారి ఇట్లా వదిలిపెట్టిపోతే కష్టం. అక్కడ అన్న కింద విలేజ్ కనబడుతుంది, అది కాదు, మనం పైకి పోవాలి. ఇంకా దానికి తర్వాత రావాలి మళ్ళీ తిరిగి కిందికి దిగి. అది పోస్ట్ ఆఫీస్ రోడ్. అది మనం వెళ్ళే విలేజ్ పైన ఉంది. ఇంకా చూడు, ప్రతి క్షణం ఒక కలర్ లేదు, ఒక రకంగా లేదు. ప్రతి క్షణం మారిపోతూనే ఉంది సిచ్యువేషన్ కానీ, ఈడున్న లొకేషన్ కానీ. నీకు ఇప్పుడున్న లొకేషన్ అట్లనే ఉంటుంది. ఒక 10 నిమిషాలు అనేంత వరకు లేదు. ఒక దగ్గర పచ్చగా ఉంటుంది, ఒక దగ్గర ఎర్రగా ఉంది. వాటి కనబడుతుంది మట్టి రోడ్డు, అది మనం అటు వెళ్ళేది. అదే మనం ఇప్పుడు హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అని ఒకటి చెప్పినాం కదా, సో దానికి వెళ్ళే రోడ్ అది. ఫస్ట్ అది చూసుకొని వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాలి. మన సైన్యం వస్తుంది వెనక. ఇందాక లాంగ్సాలో కలిసి వీళ్ళంతా రైడర్స్ అంటే బ్యాచ్ వచ్చింది వాళ్ళు. మనం ఒక్కలమేగా ఎప్పుడు వచ్చినా, వాళ్ళందరూ బ్యాచ్ వచ్చారు అనమాట. సో వాళ్ళు వస్తారు, అందుకే వాళ్ళ కోసం వీడియో తీస్తున్నాం. కానీ పోరారు పోరి నేను సింగిలే, మీ వెనక రావాల్సిన బాధ లేదు నాకు. నేను నిమ్మలంగా ఇట్లా అంటే ఇట్లా కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుందిలే. అట్లా అందరు కలిసి చూడు, అట్లా బండి తిప్పుకుంటూ పోతుంటే అదొక వేరే. అందుకే నేను వాళ్ళని తీస్తున్నారు, రయ్య తిప్పుతారు. వాళ్ళు అన్నీ హిమాలయన్ బండ్లు. మళ్ళీ వాళ్ళు వీడియోస్ లేదు, ఏం లేదు.
ఇదే మన బండి మెట్రో రాయల్ ఎన్ఫీల్డ్ మెట్రో 300cc 350cc బండి వచ్చేసిన వాళ్ళు హైయెస్ట్ విలేజ్కి. బండ్ల నేనేమో హిమాలయ బండ్లని కానీ మనమే తీసుకొని దొరకలే మనకి హిమాలయ. పిచ్చి పిచ్చి ఉంది జుట్టు గిట్ట అంతా. పద పోయి అక్కడ ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా పైకి కూడా పోవచ్చు అనుకుంటా. పైకి పోవడానికి అయితే లేదు, వీడి వరకే. ఇంకా పోయి ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయలుదేరాలి మళ్ళీ కీ మాన్స్టర్కి. ఇదే వరల్డ్ హైయెస్ట్ విలేజ్. ఏముంది ఏం లేదు ఇంకా. మన వాళ్ళు లేరు, మీరిద్దరు వచ్చిరా? వాళ్ళు కూడా వచ్చిరా? వాళ్ళు ఓన్లీ అక్కడ ఫోటో దిగడానికి వెయిటింగ్ ఉంటారు కావచ్చు. మనం ఓన్లీ ఇవి చూసుకోవడానికి వెళ్తే. दोनों से कर देता हूँ. एक में ना హైయెస్ట్ విలేజ్ మనోళ్ళ పిల్లగాలి వీళ్ళంతా. అయిపోయిందా భయ్? నువ్వు దిగవా భయ్? అందరి ఫోటోలు తీసుకున్నాను జయపాలే కానీ. దీని తర్వాత ఎటు మీరు కాడల్లో మీరు ఏది అడిగినా తిరిగి హిక్కిమా? అది ఎక్కడ? కిందకి వెళ్ళాలి. అక్కడ కిందికా? అదేదో పోస్ట్ ఆఫీస్ వల్ల హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అక్కడికేనా? సో నెక్స్ట్ మనం కూడా అక్కడికి వెళ్ళిపోదాం. బండి తీసుకొని వచ్చేసిండు. ब्रो मेरा यूट्यूब के लिए भी एक वीडियो ले लो, एक बार फोटो निकालो. श्योर दादा. ये एक्चुअली हेलो गाइस, वेलकम टू सब्सक्राइब. वेलकम टू सब्सक्राइब चैनल माय व्यू. वेलकम टू सब्सक्राइब తెలుగు కొంచెం ఓకే థ్యాంక్ యూ. నేను ప్రేమిస్తున్నాను. లో ప్రేమ ఓన్లీ గూగుల్ है बस. బయలుదేరుతున్నాం మళ్ళీ. హైయెస్ట్ విలేజ్ అయిపోయింది. సో ఇంకా ఈ బండి తీసుకొని మళ్ళీ మనం బయలుదేరాలి. ఇదే మన బండి. వాళ్ళు హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. చలో బయలుదేరాం. ఇక్కడ నుంచి అయిపోయింది అంత గ్రూప్కి వీళ్ళతో కూడా కలిసి హాయి వెళ్తే అయిపోతుంది. ప్రశాంతంగా బండ్ల మీద కొంచెం రైడ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. చలో.